నమస్కారం అండి. ఈరోజు బ్రాహ్మణ సంఘం సభ్యత్వాలు నమోదనే కార్యక్రమం పెట్టారు. పి ఫణికుమార్ గారు, అలాగే బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ గారు, మా గణేష్ గారు, నగేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సభ్యత్వాలు జాయిన్ చేయడానికి ఇక్కడ ప్రోత్సహించారు. ముఖ్యంగా 39వ వార్డులో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే 600 రూపాయలు వాళ్ళు చూసుకోకుండా 600 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. న్యాచురల్ డెత్కి 50,000 రూపాయలు ఇస్తామంటే ఆ టైంలో మనకి ఎంతో అవసరమైన డబ్బు ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఈ సభ్యత్వాలు గొరిపేటలో 39 వార్డులు ఎక్కువగా చేర్పిస్తామని చెప్పి పివి కమ్మూరు గారిని మాటిస్తాను. నేను అర్చకత్వం చేస్తూ శాంతామల్లేశ్వర స్వామి దేవస్థానం 40 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. బ్రాహ్మణ కోఆపరేటివ్ వెల్ఫేర్ సొసైటీ నుండి ఏర్పడి బ్రాహ్మణులకి అందరికీ కూడా సభ్యత్వాలు చేరినట్లయితే పురోహిత మిత్ర, అర్చక మిత్ర, అరుంధతి, వశిష్ట ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు లోన్స్ ఇవ్వటం, ఉపాధి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనం కూడా తోటి వాళ్ళ నలుగురిని కూడా ఈ దేవాలయంలో ఎలా అయితే నలుగురిని చేస్తామో అందరూ కలిసినట్లయితే ఇటువంటి కార్యక్రమాల్లో అందరికీ ఉపయోగం ఉంటుంది. బ్రాహ్మణులందరూ చేరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దీనికి 600 రూపాయలు కట్టి మీ ఆధార్ కార్డు, దాంతోపాటు పాస్బుక్ ఫస్ట్ పేజీ ఇచ్చినట్లయితే మీరు 600 రూపాయలు కట్టినట్టు సభ్యత్వం పొందిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ చేరవలసిందిగా ప్రార్థన. నమస్కారం అండి. నా పేరు గుత్తి శ్రీనివాసు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యత్వాలు నమోదు కోసం ఈరోజు గౌరవనీయులు కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ పివి ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో గొడుగుపేట శివాలయంలో గౌరవనీయులు శ్రీ నగేష్ గారు ఈరోజు మెంబర్షిప్లు చేయించడం కోసమని కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో ఇన్ఛార్జి శ్రీ అంజబాబు గారు కూడా వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 18 సంవత్సరాల నుంచి నిండిన బ్రాహ్మణులకి జీవితకాల సభ్యత్వం 600 రూపాయలు ఇస్తే 500 రూపాయలు జీవితకాల సభ్యత్వం ఇచ్చి 100 రూపాయలు ప్రవేశ రుసుము తీసుకుంటుంది. అదేవిధంగా 18 నుంచి 59 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే వారికి ఏ విధమైన మరణం సంభవించినా కానీ వారి యొక్క నామినీస్కి డెత్ సర్టిఫికేట్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత వారికి 50,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేడీస్కి అరుంధతి అని పురుషులకి వశిష్ట అని, అదేవిధంగా పురోహిత మిత్ర లోన్లు, మార్టిగేజ్ లోన్లు, గోల్డ్ లోన్లు, జర్నలిస్ట్ సోదరులకి సమాచార మిత్ర అని, అదేవిధంగా టీచర్లకి అర్చక మిత్ర అని, ఇలా రకరకాల లోన్లు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా అందరి విజ్ఞప్తి ఏంటంటే అందరిలో ఎక్కువ మంది బ్రాహ్మణ జమానాభా ఉన్నారు కనుక గౌరవనీయులు శ్రీ ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో మెంబర్షిప్ జాయిన్ చేస్తే గౌరవ చైర్మన్ గారు శ్రీ బుచ్చిరామ్ ప్రసాద్ గారి వారి యొక్క ఆశీర్వాదంతో మరింత ఉన్నత స్థితిని వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా సభ్యత్వం తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి పథకాలు అరుంధతి గ్రూప్ కానీ, వశిష్ట గ్రూప్ కానీ, అర్చక మిత్ర కానీ, పురోహిత మిత్ర కానీ, మరి అలాగే మార్టిగేజ్ లోన్స్ కానీ, బంగారం తాకట్టుపై లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 600 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే. అలాగే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు ఎవరైనా మరణించినా కూడా, న్యాచురల్ డెత్ అయినా కూడా 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజీ, వారి డెత్ సర్టిఫికేట్ వారి కుటుంబ సభ్యులు ప్రొడ్యూస్ చేసిన వెంటనే 50,000 రూపాయలు క్రెడిట్ సొసైటీ కూడా అందించడం జరుగుతుంది ఇమీడియట్గా. ఇవాళ మచిలీపట్నంలో బ్రాంచ్ కావాలని చెప్పి మరి చాలామంది ఇక్కడ అడుగుతున్నారు. ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చైర్మన్ గారు ఏం చెప్పారంటే మచిలీపట్నంలో 200 సభ్యత్వాలు ఇప్పుడు ఇమీడియట్గా చేయించితే బ్రాంచ్ పెడతానన్నారు. అందులో భాగంగా మరి మొన్న శ్రీనివాస్ గారు మొన్న వారం వచ్చారు. మొన్న వారం కొన్ని సభ్యత్వాలు చేయించాం, ఇవాళ కొన్ని సభ్యత్వాలు ఇట్లా చేయించడం జరుగుతుంది. త్వరలోనే 200 సభ్యత్వాలు మచిలీపట్నంలో పూర్తవుతాయి. పూర్తయిన వెంటనే మరి
ఇక్కడ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గొడుగుఘాట శివాలయంలో నటేష్ గారు ఇవాళ పెద్ద ఎత్తున సభ్యత్వాల కార్యక్రమం నమోదు చేయించారు. మరి ముఖ్య అతిథిగా ఈ డివిజన్ ఇన్ఛార్జి కట్ట అంజిబాబు గారు కూడా ఇక్కడ ఇచ్చేసి ఆయన కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ గొడుగుఘాట్లో ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నారు కాబట్టి నేను కూడా నా డివిజన్లో చెప్పి చేర్పిస్తానని అంజిబాబు గారు కూడా మాట ఇచ్చారు. అంజిబాబు గారి సహాయ సహకారాలతో కూడా మరి ఇక్కడ ఎవరన్నా కూడా బ్రాహ్మిన్స్ అందరికీ కూడా సభ్యత్వాలు తీసుకుని 600 రూపాయలతో మరి లోన్స్ ఇచ్చే ఏర్పాటు అంజిబాబు గారి ఆధ్వర్యంలో కూడా చేయడం జరుగుతుంది. మరి శ్రీనివాస్ గారు బ్రాంచ్ మేనేజర్ గారు ఎప్పుడు కావాలన్నా కూడా మచిలీపట్నం వచ్చి వారు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో త్వరలో మరి చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ గారు, మంత్రి కొల్లు రవీంద్ర గారి నేతృత్వంలో ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మచిలీపట్నంలో బ్రాహ్మణ చిరకాల వాంచైన కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీని త్వరలోనే మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు 18 సంవత్సరాలు నిండిన బ్రాహ్మణ మహిళలు పురుషులు అందరూ కూడా సభ్యత్వాలు తీసుకుంటే మన సంఖ్యాబలం కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను.